నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2024 సింహరాశి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నీ తెలియజేస్తాను. పూర్తిగా వీడియో చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ నెల మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కూడా కనిపిస్తున్నాయి. 4 నుంచి 5 గ్రహాలు అనుకూల సంచారం వల్ల అన్ని పనులు కూడా చక్కగా అవడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం అనేటటువంటి చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవుతాయి. అదేవిధంగా కోర్టు కేసులు ఇట్లాంటివి కూడా మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి సీటుకి మీరు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న చోటకి బదిలీ అవ్వడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకి కూడా చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి. మొదటి 15 రోజులు కూడా చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి. 18, 19 తేదీలు అంత అనుకూలంగా లేవు. కడుపుకు సంబంధించిన అనారోగ్యం ఇట్లాంటివి వచ్చేయడానికి అవకాశం ఉంది. వాటి పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి ఆహారం అనేటటువంటి తీసుకోవడం చెప్పదగిన సూచన. టీచర్స్కి కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళకి చాలా మంచి అనుకూలంగా కనబడుతుంది. లెక్చరర్స్ కూడా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. వాహన మార్పు అనేటటువంటిది కూడా కనబడుతుంది. సొంత ఇంటి కోసం మంచి ప్రణాళికలు అవి వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు కోరుకున్న బడ్జెట్లో మీకు మంచి ఇల్లు కూడా దొరకడానికి అవకాశం అది కనబడుతుంది. దైవబలం బాగుంది. ఏ పనులు కూడా అన్నీ కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. పెద్దలు కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ అనుమతులు ఇట్లాంటివి రావాల్సినటువంటి వాళ్ళు కూడా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. లేకపోతే ఏమన్నా పేమెంట్స్ రావాల్సినటువంటివి రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ ఇట్లాంటివి ఏమన్నా మీ డబ్బులు రావాల్సినవి కూడా అనుకూలతలు అవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా మిత్రులు స్నేహితులు సహకారం అనేది కనబడుతుంది. విందులు వినోదాలు పాత మిత్రుల్ని బంధువుల్ని చుట్టాలని అవి కలవడానికి అన్ని రకాలుగా కూడా మంచి అనుకూలమైనటువంటి నెలగా ఈ జనవరి నెలని చెప్పుకోవచ్చు. కొంత అన్ఎక్స్పెక్టెడ్ వ్యయం అనేటటువంటిది ఎక్కువగా డబ్బులు అవి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అది మీ వితిన్ ది కంట్రోల్ ఉండడానికి కూడా చాలా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మనకి కనుక ఐటీ ప్రొఫెషనల్స్ చూసుకుంటే కూడా ఏదైనా మీరు కోర్స్ నేర్చుకోవడం ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తారు. దానికి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2024లో మంచి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తు కోసం ఆలోచనలు అన్నీ కూడా బాగా ప్రణాళికలు అవి వేసుకుంటారు. పిల్లల గురించి ఇన్సూరెన్స్ పాలసీలు ఇట్లాంటివి కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి చేయటానికి కూడా అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. నెక్స్ట్ ట్రేడింగ్ వ్యవహారాలు కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. కాకపోతే ఒక 60 to 70% మీరు జనరల్గా చేసేదానికి ఆ పరంగా మీరు చూసుకోండి. 70% వరకు చేసుకోండి. లాస్ని మినిమైజ్ చేసుకోవడానికి ఎక్కువగా చూసుకోండి. ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చే వరకు కూడా వేచి ఉండొద్దు. మీకు కావాల్సినటువంటి విత్ ఇన్ ది లిమిట్ రూపాయికి ఒక 5 రూపాయలు 6 రూపాయలు వస్తే దాన్ని వెంటనే ఎగ్జిట్ అయిపోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక పరిహార పర్వానికి వెళ్ళినట్లయితే మీరు రాహువుకి అదేవిధంగా కేతువుకి శనికి ఈ ముగ్గురికి అష్టోత్తర పూజ చేయించుకోండి. శనివారం నాడు చేయించండి. శనికి కూడా తైలాభిషేకం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం నిత్య పారాయణ సూర్య గాయత్రి చదవటం 108 సార్లు మంచి ఫలితాలు అవి కనబడుతున్నాయి. సోమవారం శనివారం అనుకూలం కాదు. ముఖ్యమైన నిర్ణయాలు అట్లాంటి వాయిదా వేసుకోండి. రాహు దశ శని దశ కేతు దశ అదేవిధంగా ఈ దశలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా చెప్పిన పరిహారాలు అవి పాటించండి. సో ఇట్లాంటి వీడియోలు అన్నీ కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ సింహరాశి. శుభం.